మార్కాపురం జిల్లా పొదిలి ప్రభుత్వ వైద్యశాలను శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ పి రాజాబాబు. ఈ సందర్భంగా వైద్యశాలలో అన్ని వసతులను, సౌకర్యాలను, పరిసరాలను పరిశీలించారు. రోగులకు వైద్యం సరిగా అందిస్తున్నారా లేదా అని స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. వైద్యులు సక్రమంగా విధులకు హాజరు కాకపోతే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్ రాజాబాబు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ వైద్యశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తుందని, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో కొన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన వైద్య సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయని, అందులో పొదిలి పిహెచ్సి కూడా వైద్యులు అందుబాటులో ఉండడం లేదని, నర్సులు కూడా రౌండ్స్కి వెళ్ళడం లేదని, మందులు కూడా బయటకు రాస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, అందులో భాగంగా ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశామని అన్నారు. వైద్యులకు, నర్సులకు సూచనలు ఇచ్చామని, మరోసారి అలాంటి ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ రాజాబాబు. అందరికీ నమస్కారం. ప్రకాశం అండ్ మార్కాపురం జిల్లాలో హాస్పిటల్స్ అన్నీ కూడా బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాయి. అయితే కొన్ని సిహెచ్సి సెంటర్స్, అలాగే ఈ పిహెచ్సిస్లో పబ్లిక్ పర్సెప్షన్స్లో తక్కువ ఉంది. అందులో ఒకటి ఏంటంటే, పొదిలిలో ఉన్నటువంటి ఈ సిహెచ్సికి డాక్టర్స్ రెగ్యులర్గా ఉండట్లేదని, తర్వాత నర్సెస్ అందరూ కూడా ఈ డ్యూటీస్ మన రౌండ్స్ అని సరిగ్గా చేయట్లేదని, తర్వాత కొంతమంది మెడిసిన్స్ కూడా బయట నుంచి తెచ్చుకోమని చెప్తున్నారు అనేది మనకు కంప్లైంట్ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అందరు డాక్టర్స్ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎవరు కూడా బయట మెడిసిన్స్ కొనవసరం లేదు, అండ్ అన్నీ కూడా మన సిహెచ్సిలోనే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా కనుక మెడిసిన్స్ వీళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్న డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్న మెడిసిన్స్ కనుక ఏదైనా లేకపోతే ఇమీడియట్గా మా సెంటర్స్కి వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి. దాన్ని మనం ప్రొక్యూర్ చేస్తాం. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరు కూడా బయటను కొనవలసిన అవసరం లేదు. అన్నీ కూడా ప్రభుత్వమే ఉచితంగా మెడిసిన్స్ ఇస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు కూడా డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే చేస్తారు. గవర్నమెంట్ ఫ్రీగా వైద్యం ఇవ్వాలని చెప్పింది. ఎవరు కూడా డబ్బులు అడిగే పరిస్థితి కూడా ఉండకూడదు. ఇక్కడికి చాలామంది పేద ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళని డబ్బులు అడగడం అనేది, అట్లాంటి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే కనుక సీరియస్గా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత డాక్టర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉండాలి. రోజు వాళ్ళు రాగానే బయోమెట్రిక్ వేయాలి, మధ్యాహ్నం బయోమెట్రిక్ వేయాలి, అండ్ సాయంత్రం వేయాలి. సో ఈరోజు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాస్ పెట్టాము. డాక్టర్స్ వచ్చి డ్యూటీలో ఉండకోకుండా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన సర్వీసెస్ మీద చాలా సీరియస్గా ఉంది కాబట్టి, సో బెస్ట్ సర్వీసెస్ అందరూ కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. ఆ రకంగానే మనము ఎక్కడైతే ఇలాంటి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వస్తుందో, సర్వీసెస్ సరిగ్గా లేవన్న దాని మీద ఇన్స్పెక్షన్ చేస్తాము. అండ్ ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.